హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం దోసల పిండి మిగిలినప్పుడు అది కొంచెం పుల్లగా అయిపోతే పడేస్తాం కదండి. అలా పడేయకుండా ఈ పిండిని కూడా మనం పునుకుల్లాగా వేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, నేను కొంచెం పులుపు వచ్చిందండి ఈ పిండి. దీంతో మీకు పులుపులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఈ పిండి ఉంది కదండి, కొంచెం పుల్లగా ఉందన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం పుల్లగా అయిపోయిన పిండి ఉంది కదండి, దోసల పిండి, దాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది దోసల పిండి అండి. తర్వాత దీంట్లోకి ఒక 4 స్పూన్ల దాకా బాంబే రవ్వని యాడ్ చేసుకోవాలి. బాంబే రవ్వ అండి ఇది. ఫ్రెండ్స్, ఇలా బాంబే రవ్వ వేయడం వల్ల ఏంటంటే మనకి మంచి గుల్లగా వస్తుంది అండి, పునుకులు చాలా బాగుంటాయి. అలాగే క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్ల దాకా వరిపిండిని యాడ్ చేసుకోవాలండి. అలాగే దీంట్లోకి చిన్న ఉల్లిపాయని ఇలాగా కట్ చేసి పెట్టుకుని వేసేసుకోవాలండి. ఉల్లిపాయ మన ఇష్టం అండి, మనం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే చిన్న ఉల్లిపాయని వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. మనకి స్పైసీనెస్ కోసం ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసాను. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే 2-3 వేసుకోవచ్చండి. అలాగే కొంచెం కరివేపాకుని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, మొత్తం మనం ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తాం కదండి. ఇప్పుడు ఒకసారి బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పిండి ఇలా కలుపుకునేటప్పుడు మనకు కొంచెం గట్టిగా ఉంటేనే మనకి పునుకు అనేది రౌండ్ గా వస్తుందండి. పలుచగా ఉంటే రౌండ్ రాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాగా పిండిని బాగా కలిపేసుకున్నాం కదండి, మనకి ఈ విధంగా ఉండాలండి పిండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ దాకా వేస్తున్నానండి. మనం కరెక్ట్గా చూసుకొని సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువైతే తినలేం కదండి, కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఫ్రెండ్స్ కొంచెం వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకి ఇప్పుడు టేస్ట్గా సరిపోయింది కదా, సాల్ట్ చూసుకోవాలి. ఫ్రెండ్స్, సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామండి ఈ విధంగా. ఇప్పుడు పునుకులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, పునుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసేసానండి. మనం ఏ డిష్ వండుకున్నా సరే ఆయిల్ అనేది బాగా వేడిన తర్వాతనే మనం వేసుకోవాలండి. లేకపోతే ఆయిల్ వేడవకుండా వేస్తే అంటుకుపోయి సరిగ్గా రాదండి. ఏదైనా సరే కానీ బాగా వేడైన తర్వాత వేసుకోవాలి, అప్పుడు బాగా నీట్గా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా వేడవుతుందండి. ఆయిల్ ఈ విధంగా వేడవ్వాలి. వేడి అవుతుంది కదండి. ఇప్పుడు మనం పునుకుల్ని ఇలాగ పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలాగ పునుకుల్లాగా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి అటు ఇటు పాకకుండా చక్కగా నీట్గా ఇలాగా వస్తుందండి. పిండి గట్టిగా ఉంటే, పలుచగా ఉంటే పాకిపోయి రౌండ్ రాదు. మనకి పునుకు అనేది రౌండ్గా ఉంటుంది కదండి, బాగుంటుంది. ఇలా ఒకదాన్ని ఒకటి అంటుకోకుండా చక్కగా వేసుకుంటే మనకి పునుకు బాగా వస్తుందండి. ఫ్రెండ్స్, మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటాయండి. మనం రోజు దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోతూ ఉంటే పడేస్తూ ఉంటాం కదండి. పడేయకుండా ఈ విధంగా సెట్ చేసి సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టి చూడండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, చూడండి, మనం వేసిన వెంటనే తిప్పకుండా ఇలాగా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపు ఇలా తిప్పుకోవాలండి. ఇప్పుడు బాగా వేగుతాయి, మనకి పక్క పక్కన అంటుకోకుండా నీట్గా వస్తాయండి. చూడండి,
ఈ విధంగా మనం పునుకులు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మనం వీటిని చట్నీతోనే కాదు మామూలుగా కూడా తినేయచ్చండి, అంత బాగుంటాయండి పునుకులు. ఫ్రెండ్స్ మొత్తం తిప్పేసానండి, ఇక్కడ ఆ వైపు కూడా వేగిపోతే మనం చక్కగా వీటిని తీసేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలండి, అలా వస్తే మనకి బాగా పునుకు లోపల కూడా వేగినట్టు. ఫ్రెండ్స్ మీరు ఇంకా చిన్న సైజు కూడా వేసుకోవచ్చండి, పర్వాలేదు. ఫ్రెండ్స్ చూడండి, మనకి పునుకులు అనేవి ఈ విధంగా వేగిపోయాయండి, వీటిని తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మిగిలిన పిండిని కూడా పునుకుల్లాగా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలాగా రెండోసారి కూడా వేసేసానండి. ఫ్రెండ్స్ మనం ఈ విధంగా పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పిండి అనేది మిగులుతుంది కదండి, ఈ విధంగా పిండి మిగిలింది అనుకోండి, మాకు పునుకులు సరిపోతాయి అని అనిపించినప్పుడు మీకు ఈ పిండిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చండి, పిండి ఏం పాడవదు. ఈ టిప్ ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి పునుకులు కూడా వేగిపోయాయేమో చూసేసి నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసి మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, నేను పునుకులన్నిటిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసానండి. ఫ్రెండ్స్ ఇవి ఇలాగైనా తినొచ్చు, లేకపోతే చట్నీతో తినొచ్చండి, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పునుకులు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.